హలో డియర్ స్టూడెంట్స్, మై నేమ్ ఈజ్ వెంకటేష్. ఈరోజు సాలిడ్ స్టేట్ బేసిక్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ రోజు నుండి సాలిడ్ స్టేట్ బేసిక్ టాపిక్ యాజ్ ఎ లెక్చర్ 1 అండ్ ద నెక్స్ట్ 1 by 1 కంప్లీట్ సాలిడ్ స్టేట్ యాజ్ ఎ లెక్చర్ 2, లెక్చర్ 3, లెక్చర్ 4 ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఈరోజు పర్టికులర్ టాపిక్ సాలిడ్ స్టేట్ బేసిక్స్ టాపిక్ విల్ బి డిస్కస్. దిస్ ఈజ్ లెక్చర్ 1. సో నౌ విల్ బి స్టార్ట్ ద సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ we am going to start with the topic matter. సో ఆల్మోస్ట్ చాలామందికి మ్యాటర్ అండ్ దాని డెఫినేషన్ అవన్నీ కూడా మనకు ప్రీవియస్ క్లాసెస్లో కంప్లీట్గా ఉన్నాయి ఆల్రెడీ. సో మ్యాటర్ అంటే మళ్ళీ ఒకసారి విల్ బి డిస్కస్ ఇయ్యం. ఏదైనా ఒక సబ్స్టాన్స్ కొంత స్పేస్ కొంత మాస్ అనేది ఆక్యుపై చేస్తే దాన్ని మనం మ్యాటర్ అంటాం. ఏదైనా కానీ అది మేబీ ఈ చాక్ పీస్ కావచ్చు, లేదు అంటే బోర్డ్, లేదు వాటర్ అండ్ అదర్వైజ్ ఎయిర్. సో ఏదైనా ఒక సబ్స్టాన్స్ అనేది కొంత స్పేస్ అండ్ కొంత మాస్ లేదా కొంత వెయిట్ అనేది ఆక్యుపై చేస్తే, కొంత వెయిట్ అనేది ఉంటే అలాంటి సబ్స్టాన్సెస్ మనం మ్యాటర్ అంటాం. సో జనరల్గా ఏ సబ్స్టాన్స్ తీసుకున్నా కూడా అది కొంత స్పేస్ అనేది ఆక్యుపై చేస్తే ఆబ్వియస్గా అది కొంత వెయిట్ అనేది ఉంటుంది. కాబట్టి మనం చూసే ప్రతి సబ్స్టాన్స్ కూడా జనరల్గా మ్యాటరే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు తీసుకోండి, బోర్డు తీసుకుంటే కొంత వెయిట్ అనేది ఉంటుంది, అలాగే ఇది కొంత స్పేస్ అనేది ఆక్యుపై చేసింది కాబట్టి ఇది మ్యాటర్. మొబైల్ తీసుకోండి, మొబైల్ కొంత వెయిట్ ఉంటుంది, కొంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, మ్యాటర్. ఇది చాక్, ఇది కొంత వెయిట్ ఉంటుంది, ఇది ఇక్కడ పెట్టామంటే కొంత స్పేస్ ఇది ఆక్యుపై చేస్తుంది, ఇది కూడా మ్యాటర్. అంటే మనకు దాదాపుగా అవుపించే ప్రతిదీ కూడా ఒక మ్యాటరే. కాకపోతే ఆ మ్యాటర్ని మనం ఎలా డివైడ్ చేస్తాం? 3 డిఫరెంట్ స్టేట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి సాలిడ్ స్టేట్, అండ్ ఇంకోటి లిక్విడ్ స్టేట్, అండ్ మరొకటి గ్యాసియస్ స్టేట్. సో మనకు మ్యాటర్ అనేది ఎన్ని స్టేట్గా డివైడ్ చేస్తాం? ఇయర్ జనరల్గా 3 స్టేట్గా డివైడ్ చేస్తాము. ఒకటి సాలిడ్ స్టేట్, రెండోది లిక్విడ్ స్టేట్, ఇంకోటి గ్యాసియస్ స్టేట్. సో ఎలా ఒక మ్యాటర్ని ఈ 3 డిఫరెంట్ స్టేట్గా ఎలా డివైడ్ చేస్తాము అంటే దాంట్లో ఉన్న పార్టికల్ అరేంజ్మెంట్ని బట్టి. అంటే ఒక మ్యాటర్లో పార్టికల్స్ అనేటివి ఎలా అరేంజ్ ఉన్నాయి దాన్ని బట్టి మనం ఈ 3 సబ్స్టాన్సెస్ డివైడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకున్నాం చాక్ అనేది ఒక మ్యాటర్. ఇప్పుడు నేను చాక్ని క్రష్ చేస్తే మనకు పౌడర్ అనేది వస్తుంది. అంటే సో మచ్ అమౌంట్ ఆఫ్ పౌడర్, చాలా పౌడర్ని మనం కంబైన్ చేస్తే ఒక చాక్ అనేది ఫామ్ అయింది. అంటే ఈ చాక్ అనేది ఫామ్ అయింది అంటే దేనివల్ల ఫామ్ అయింది? మనకు స్మాల్ పౌడర్ తీసుకోవడం వల్ల ఫామ్ అయింది. పౌడర్ అంటే చిన్న చిన్న పార్టికల్స్. సో మెనీ స్మాల్ పార్టికల్స్ కంబైన్లీ ఈజ్ గివింగ్ వన్ మ్యాటర్. ఓకే, దిస్ ఈజ్ విచ్ స్టేట్? సాలిడ్ స్టేట్. అంటే మనకు ఈ సాలిడ్ స్టేట్లో ఈ చాక్లో చాక్ పౌడర్ అనేది వెరీ క్లోజ్గా ఉంది. చాక్ పౌడర్ అంటే చిన్న చిన్న పార్ట్స్ తీసుకోండి. చాక్ పౌడర్ అనేది వెరీ క్లోజ్గా అరేంజ్ చేసి ఒక దగ్గరగా అరేంజ్ చేస్తే మనకు సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే సాలిడ్లో పార్టికల్స్ అనేటివి క్లోజ్గా ఉన్నాయి, ఒకదానికోటి వెరీ క్లోజ్గా ఉన్నాయి. సో అలా ఒక మ్యాటర్లో దాంట్లో ఉన్న పార్టికల్స్ అనేటివి ఒకదానికి ఒకటి చాలా క్లోజ్గా ఉన్నప్పుడు మనకు సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది. పార్టికల్ టు పార్టికల్ కొంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసినప్పుడు ఆ స్టేట్ మనం లిక్విడ్ స్టేట్ అంటాం. ఒక మ్యాటర్లో ఒక పార్టికల్కు ఇంకో పార్టికల్ చాలా డిస్టెన్స్ ఉంది అనుకున్నప్పుడు అది మనం గ్యాసెస్గా కన్సిడర్ చేసుకుంటాం. అంటే మనకి ఒక మ్యాటర్లో దాంట్లో పార్టికల్స్ అనేటివి ఎలా ఉన్నాయి, క్లోజ్గా ఉన్నాయా, లేదు అంటే సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసాయా, లేదు అంటే చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసాయా, దాన్ని బేస్ చేసుకొని మ్యాటర్ మనం 3 స్టేట్స్గా డివైడ్ చేస్తాం. ఏది? సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్. సో మన టాపిక్లోకి వస్తే మెయిన్గా ఈ సాలిడ్ స్టేట్లో మనం సాలిడ్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటాము, అండ్ లిక్విడ్ అనేది ఫిజిక్స్కి సంబంధించి మ్యాక్సిమం డిస్కస్ చేసుకుంటాము. గ్యాస్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో గ్యాసియస్ స్టేట్ కెమిస్ట్రీ డిస్కస్ చేసుకుంటాం. సో సాలిడ్ స్టేట్ అనేది సెకండ్ ఇయర్ రిలేటెడ్ టాపిక్. సో మనం సాలిడ్ స్టేట్లోకి వస్తే సాలిడ్ అనేది సర్టెన్ క్యారెక్టర్ని మనకు పొజెస్ చేస్తుంది. ఏంటి అంటే ప్రతి సాలిడ్ కూడా కొంత మాస్ అనేది ఉంటుంది, ప్రతి సాలిడ్ కూడా కొంత ఫిక్స్డ్ మాస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ప్రతి సాలిడ్ కూడా కొంత వాల్యూమ్ అనేది ఆక్యుపై చేస్తుంది. ప్రతి సాలిడ్ కూడా కొంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. ఆ ప్రతి సాలిడ్ కూడా కొంత మాస్ అనేది కలిగి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సాలిడ్ అంటే ఇంతకుముందు చెప్పాను పార్టికల్ టు పార్టికల్ చాలా క్లోజ్గా ఉంటాయి. పార్టికల్ టు పార్టికల్ చాలా క్లోజ్గా ఉన్నాయి అని అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది అన్నట్టు. సో పార్టికల్ టు పార్టికల్ ఉన్న డిస్టెన్స్ని మనం ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పార్టికల్ టు పార్టికల్ ఇన్ ద సాలిడ్ వీ కాల్డ్ as a ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పార్టికల్ టు పార్టికల్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా డిస్టెన్స్ ఉంది అని అంటే అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంది అన్నట్టు. సో మనం ఇంటర్ పార్టికల్ అట్రాక్షన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం సాలిడ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. సాలిడ్స్ ఆర్ హార్డ్ ఇన్ నేచర్. అండ్ మనకు ఈ సాలిడ్స్ని మెల్ట్ చేయాలి అని అంటే ఎక్కువ టెంపరేచర్ రిక్వైర్డ్. సో దట్స్ వై మెల్టింగ్ పాయింట్ ఆల్సో మోర్ అండ్ ద డెన్సిటీ ఆల్సో మోర్. సో ఇది జనరల్గా మనం క్యారెక్టర్స్ ఆఫ్ ద సాలిడ్స్. సో ఏం క్యారెక్టర్ తీసుకుంటాం జనరల్గా?
సాలిడ్స్ అనేది ఫిక్స్డ్ మాస్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, పార్టికల్ టు పార్టికల్ డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది అండ్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలా హార్డ్గా ఉంటాయి. ద నెక్స్ట్ వన్ మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది, డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది క్యారెక్టర్స్ ఆఫ్ ద సాలిడ్స్. సో నౌ ఇక్కడ ఈ సాలిడ్స్ అగైన్ వీఆర్ డివైడింగ్ ఇంటూ 2 టైప్స్. ఈ సాలిడ్స్ మళ్ళీ మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాము. ఒకటి ఏంటి అంటే అమార్ఫస్ సాలిడ్ అండ్ ఇంకోటి క్రిస్టలైన్ సాలిడ్. సో మనం మళ్ళీ ఒక సాలిడ్ని ఎందుకు 2 టైప్స్గా డివైడ్ చేస్తామంటే మళ్ళీ సేమ్ రీజన్, అరేంజ్మెంట్ ఆఫ్ ద పార్టికల్. అరేంజ్మెంట్ ఆఫ్ ద పార్టికల్. ఇంతకుముందు సాలిడ్లో ఏం డిస్కస్ చేసుకున్నాము, సాలిడ్ అంటే అదొక మ్యాటర్, దాంట్లో పార్టికల్ టు పార్టికల్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అట్రాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మనం దాన్ని సాలిడ్ అంటాం. మళ్ళీ దాంట్లో అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం సాలిడ్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటేంటి అమార్ఫస్ సాలిడ్, ఇంకోటి ఏంటి క్రిస్టలైన్ సాలిడ్. సో సాలిడ్స్ అనేది మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాము. ఒకటి అమార్ఫస్ సాలిడ్, ఇంకోటి క్రిస్టలైన్ సాలిడ్. ఒకటి వాట్ అమార్ఫస్ సాలిడ్ అండ్ వన్ మోర్ ఈజ్ వాట్ crystalline solid. Amorphous solid, crystalline solid. So let us write the differences ద్వారా we can understand perfectly. One is amorphous solid, ఒకటి ఏంటి అమార్ఫస్ సాలిడ్, ఇంకోటి ఏం చెప్పాను క్రిస్టలైన్ సాలిడ్, ఇంకోటి క్రిస్టలైన్ సాలిడ్. ఇది బేసిక్ టాపిక్, బట్ బేసిక్ టాపిక్లో అమార్ఫస్ క్రిస్టలైన్ ఇంపార్టెంట్. అమార్ఫస్ అంటే ఏంటి, క్రిస్టలైన్ అంటే ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి. సో ఇక్కడ నుండి మేబీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ ఎంసెట్లో కూడా మేబీ ఒక క్వశ్చన్ మేబీ ఛాన్సెస్. దట్స్ బేసిక్ పార్ట్ బట్ ఇంపార్టెంట్ పార్ట్. సో మనకేంటి ఇక్కడ అమార్ఫస్ సాలిడ్, క్రిస్టలైన్ సాలిడ్. మనం సాలిడ్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాము. ఒకటి అమార్ఫస్ సాలిడ్, ఇంకోటి క్రిస్టలైన్ సాలిడ్. సో ఎలా డివైడ్ చేస్తాం, ఒక సాలిడ్ అనేది 2 టైప్స్ ఎలా డివైడ్ చేస్తాము అని అంటే బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ దట్. Based on the arrangement of the particle. This is also solid, it is also solid. In the solid, particle to particle attractions are very more and the space is very less. But again we are dividing into 2 types. One is amorphous, one is crystalline. So ఎలా డివైడ్ చేస్తాము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాక్ తీసుకున్నాను. ఈ చాక్ అనేది మనకి కాల్షియం కార్బోనేట్తో ఫామ్ అవుతుంది. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద చాక్ ఇస్ వాట్ కాల్షియం కార్బోనేట్. అట్ ద సేమ్ టైం మార్బుల్ తీసుకున్నాను. మార్బుల్ కూడా కాల్షియం కార్బోనేట్తో ఫామ్ అవుతుంది. అంటే చాక్ అనేది కాల్షియం కార్బోనేట్తో ఫామ్ అయింది, మార్బుల్ కూడా కాల్షియం కార్బోనేట్తో ఫామ్ అయింది. కానీ చాక్ని ఈజీగా బ్రేక్ చేస్తాము, మార్బుల్ని ఈజీగా బ్రేక్ చేయలేము. ఎందుకు అంటే దాంట్లో పార్టికల్స్ అనేవి క్లోజ్గా ఉన్నాయి, దీంట్లో కూడా పార్టికల్స్ అనేవి క్లోజ్గా ఉన్నాయి. కానీ డిఫరెన్స్ ఏంటి అని అంటే అరేంజ్మెంట్. డిఫరెన్స్ ఏంటి అంటే అరేంజ్మెంట్. చాక్లో ఒక రకమైన అరేంజ్మెంట్ ఉంటాయి పార్టికల్స్, మార్బుల్స్లో ఇంకో రకమైన అరేంజ్మెంట్ ఉంటాయి. సో అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా మనం క్రిస్టలైన్ అమార్ఫస్ డిఫరెన్షియేట్ చేయగలుగుతాము అని అంటే క్రిస్టలైన్ సాలిడ్కి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పార్టికల్స్ ఉన్నాయి ఒక సాలిడ్లో అనుకుందాం. అది ఎలా ఉంటాయి అని అంటే క్రిస్టలైన్ ఫామ్లో రెగ్యులర్ అరేంజ్మెంట్తో ఉంటాయి. ద పార్టికల్స్ ఆర్ అరేంజింగ్ ఇన్ ఏ రెగ్యులర్ మేనర్. రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. బట్ ఇఫ్ కమ్ టు ద అమార్ఫస్, నాట్ ఏ రెగ్యులర్ అరేంజ్మెంట్. అంటే రెగ్యులర్ అరేంజ్మెంట్గా పార్టికల్స్ అనేవి ఉండవు. నాట్ ఏ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. అంటే సాలిడ్లో దాంట్లో ఉన్న పార్టికల్స్ అనేవి ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది ఫాలో అయితే అది క్రిస్టలైన్ సాలిడ్. రెగ్యులర్ అరేంజ్మెంట్ లేదు, ఎలా ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి అని అంటే మనం దాన్ని ఏమంటాం, అమార్ఫస్ సాలిడ్ అంటాం. సో రెగ్యులర్ అరేంజ్మెంట్ అంటే ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే సింపుల్గా ఒకటి ఏ పార్టికల్ ఉంది అనుకో, ఇది కంప్లీట్ ఒక సాలిడ్ ఇంకా తీసుకున్నట్లయితే ఒకటి ఏ పార్టికల్, ఇంకొకటి బి పార్టికల్ ఉంది అనుకుందాము. నెక్స్ట్ వన్ మళ్ళీ ఏ ఉంటుంది, మళ్ళీ బి, అగైన్ ఏ, అగైన్ బి, అగైన్ ఏ, అగైన్ బి. సో వన్స్ యూ చెక్ ద ఆర్డర్, ఫస్ట్ ఏమొచ్చింది ఏ, నెక్స్ట్ బి, తర్వాత ఏ, తర్వాత బి, తర్వాత ఏ, తర్వాత బి. అంటే ఏ బి, ఏ బి, ఏ బి, ఏ బి. అంటే ఇది ఒక రెగ్యులర్ ప్యాటర్న్. దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, దీని తర్వాత ఏముంటుందంటే డైరెక్ట్ మనం చెప్పగలుగుతాం బి. ఇక్కడ ఇదేముంది బి, దీని తర్వాత ఏముంటుందంటే ఏ. అంటే ఒక రెగ్యులర్ ఆర్డర్ అనేది ఉంది. అలా ఉన్నప్పుడు మనం క్రిస్టలైన్ సాలిడ్ ఫామ్ అవుతుంది. ఎందుకు అలా క్రిస్టలైన్ సాలిడ్ ఫామ్ అవుతుందంటే అరేంజ్మెంట్ అనేది రెగ్యులర్గా ఉన్నప్పుడు అట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అరేంజ్మెంట్ అనేది పర్టికులర్గా ఆ రెగ్యులర్గా ఉన్నప్పుడు మనకు అట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ సాలిడ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మనకు మార్బుల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకు అంటే మార్బుల్లో ఉన్న పార్టికల్స్ అనేవి ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్లో ఉంటాయి. రెగ్యులర్ అరేంజ్మెంట్లో ఉన్నప్పుడు అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అట్రాక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు
మనకు క్లోజ్గా ఉంటాయి. అలా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మనం చాక్ ఈజీగా బ్రేక్ చేస్తాం, మార్బుల్ ఎందుకు బ్రేక్ చేయము? ఇది కూడా కాల్షియం కార్బోనేట్తో ఫామ్ అయింది, మార్బుల్ కూడా కాల్షియం కార్బోనేట్తో ఫామ్ అయింది అని అంటే మార్బుల్లో అరేంజ్మెంట్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. కాబట్టి అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అట్రాక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈజీగా బ్రేక్ చేయలేం. దట్స్ సో ఇది మనకేంటి, చాక్ అనేది అమార్ఫస్, మార్బుల్ అనేది క్రిస్టల్. సో అమార్ఫస్లో ఎలా ఉంటుంది అరేంజ్మెంట్? రెగ్యులర్గా ఉండదు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ వాటి క్రిస్టల్ అంటే రెగ్యులర్గా ఉంటుంది, అమార్ఫస్ అంటే రెగ్యులర్గా ఉండదు. సో రెగ్యులర్గా ఉండదంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ పార్టికల్ ఉంది అనుకుందాం. సో నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ? బి, నెక్స్ట్ ఏ, అండ్ నెక్స్ట్ వన్ బి, ఆర్ మేబీ బి, ఆర్ మేబీ బి, ఆర్ మేబీ ఏ, ఆర్ మేబీ ఏ. సో మనకు రెగ్యులర్ అరేంజ్మెంట్ లేదు, కొంతవరకు మాత్రం రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంది. ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. ఆ తర్వాత మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ బి ఉంది. బి తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏ, మళ్ళీ ఏముంది? బి ఉంది. అంటే ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది లేదు, కొంతవరకు మాత్రమే రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది ఉండదు. కాబట్టి అట్రాక్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండవు. కాబట్టి మనం ఈజీగా చాక్ని బ్రేక్ చేయగలుగుతాము, కానీ మార్బుల్ని ఈజీగా బ్రేక్ చేయలేము. సో అలాగే దీన్ని క్రిస్టలైన్ సాలిడ్ని వచ్చేసి మనం లాంగ్ రేంజ్ ఆర్డర్. క్రిస్టలైన్ సాలిడ్స్ వీ కాల్ యాజ్ ఏ లాంగ్ రేంజ్ ఆర్డర్. క్రిస్టలైన్ సాలిడ్స్ వాట్ యూ కాల్ లాంగ్ రేంజ్ ఆర్డర్. లాంగ్ రేంజ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే ఈ అరేంజ్మెంట్ అనేది చాలా డిస్టెన్స్ వరకు ఇలాగే ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ అరేంజ్మెంట్ ఆర్డర్ అనేది ఎక్కడ మిస్ కాదు. ఏ వచ్చింది, బి వచ్చింది, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి, అలా కంటిన్యూస్గా ఈ ఆర్డర్ అనేది ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా ఆర్డర్ అన్నప్పుడు మనం ఏమంటామంటే రెగ్యులర్ అరేంజ్మెంట్ అంటాం. ఇది లాంగ్ రేంజ్ ఆర్డర్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటిది? నాట్ ఏ రెగ్యులర్ అరేంజ్మెంట్. ఇది వచ్చేసి మనం షార్ట్ రేంజ్ ఆర్డర్ అంటాం. షార్ట్ రేంజ్ ఆర్డర్, ఇది వచ్చేసి షార్ట్ రేంజ్ ఆర్డర్. షార్ట్ రేంజ్ ఆర్డర్ అంటే ఏంటి? కొంతవరకు మాత్రమే రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంది. కొంతవరకు అంటే ఎక్కడ వరకు? ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. అంటే ఇక్కడ వరకు మనకు కరెక్ట్ ఆర్డర్ ఉంది. ఆ తర్వాత ఏమైంది? ఆర్డర్ అనేది మిస్ అయింది. ఈ బి తర్వాత మనం ఏ ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఏముంది ఇక్కడ? బి. అంటే కొంతవరకు మాత్రమే ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది ఉంది. కాబట్టి దీన్ని షార్ట్ రేంజ్ ఆర్డర్ అంటాం. ఇదేంటి? ఎంటైర్ క్రిస్టల్ సేమ్ ఆర్డర్ ఈజ్ మెయింటైనింగ్. కాబట్టి మనం ఏమంటాం? లాంగ్ రేంజ్ ఆర్డర్ అంటాం. సో అలాగే మనం క్రిస్టలైన్ సాలిడ్స్ వచ్చేసి ఐసోట్రోపిక్ అంటాం. క్రిస్టలైన్ సాలిడ్ని ఐసోట్రోపిక్. క్రిస్టలైన్ సాలిడ్స్ హ్యావింగ్ ఐసోట్రోపిక్ నేచర్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ హ్యావింగ్ this is anisotropic. Crystalline solids are anisotropic nature. Amorphous solids are isotropic nature. Amorphous solids are isotropic nature. Crystalline solids are what? Isotropic in nature. Crystalline solids are anisotropic. Amorphous solids are isotropic. ఐసోట్రోపిక్ అనైసోట్రోపిక్ అంటే ఏంటి? సో ఐసోట్రోపిక్ అని అంటే కెమిస్ట్రీలో ఎక్కడైనా సరే ఐసో అని వర్డ్ వచ్చిందంటే దాని మీన్ సేమ్. ఐసో జనరల్ మనం స్టీరియో కెమిస్ట్రీలో వింటాం ఐసోమర్స్ అంటే సేమ్ పార్ట్స్, అంటే ఐసో నథింగ్ బట్ కెమిస్ట్రీలో దట్ మీన్ ఇట్ ఈస్ సేమ్. సో నౌ ఐసోట్రోపిక్ అమార్ఫస్ సాలిడ్స్ వీ కాల్ as a isotropic character is showing. Crystalline solids are showing anisotropic. సో వాట్ ఈజ్ ఐసోట్రోపిక్ అనైసోట్రోపిక్ ఎలా డిఫైన్ చేస్తావు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలిడ్ తీసుకున్నాను, ఇది ఒక సాలిడ్ అరేంజ్మెంట్ అనుకుంటే 2 డైరెక్షన్ తీసుకుంటున్నాను, ఇది ఒక డైరెక్షన్, ఇది ఒక డైరెక్షన్, 2 డిఫరెంట్ డైరెక్షన్ తీసుకుంటున్నాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటే ఇది బి, ఇది సి. ఏ టు బి ఒక డైరెక్షన్, ఏ టు సి ఒక డైరెక్షన్. టోటల్ ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి? 2 డైరెక్షన్స్ ఉన్నాయి. ఏ టు బి ఒక డైరెక్షన్, ఏ టు సి ఒక డైరెక్షన్. ఇప్పుడు ఏ టు బి వన్ ఈజ్ ద డైరెక్షన్, ఏ టు సి వన్ ఆఫ్ ద డైరెక్షన్. అనైసోట్రోపిక్ మీన్ 2 డిఫరెంట్ డైరెక్షన్స్ తీసుకున్నప్పుడు ఒక సాలిడ్లో 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో కూడా మనకు ప్రాపర్టీస్ అనేటి సేమ్ ఉండవు. ఇదొక డైరెక్షన్, ఇదొక డైరెక్షన్. ఈ సాలిడ్లో ఈ డైరెక్షన్లో ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఒక రకంగా ఉంటాయి, ఈ డైరెక్షన్లో ఫిజికల్ ప్రాపర్టీస్ ఒక రకంగా ఉంటాయి. అంటే ఒక సాలిడ్లో 2 డిఫరెంట్ డైరెక్షన్ తీసుకుంటే 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాక్ బాక్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఆర్డర్, ఒక వే, ఇక్కడికి ఒక వే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేలో ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి, ఈ వేలో కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. మేబీ ఈ వేలో ఇది హార్డ్గా ఉండొచ్చు, ఇక్కడ సాఫ్ట్గా ఉండొచ్చు. లేదు ఇది ఇక్కడ మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉండొచ్చు. అంటే 2 డిఫరెంట్ వేలో ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అలాంటప్పుడు మనం దాన్ని ఏమంటామంటే అనైసోట్రోపిక్ నేచర్ అంటాం. ఐసోట్రోపిక్ నేచర్ అంటే ఇది సాలిడ్, ఏ టు బి వన్ ఆఫ్ ద డైరెక్షన్ అండ్ ఏ టు సి వన్ ఆఫ్ ద డైరెక్షన్. 2 డిఫరెంట్ డైరెక్షన్. 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో కూడా మనకు ప్రాపర్టీస్ అనేది సేమ్గా ఉంటే అది ఐసోట్రోపిక్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాక్,
ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక డైరెక్షన్ తీసుకోండి అండ్ ఇటు ఒక డైరెక్షన్ తీసుకోండి. ఏ డైరెక్షన్లో తీసుకోవడం కూడా ప్రాపర్టీస్ అనేది సేమ్ ఉంటాయి. దాన్ని ఐసోట్రోపిక్ అంటాం. అంటే ఏ టు బి ఒక డైరెక్షన్, ఏ టు సి ఇంకొక డైరెక్షన్, 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో కూడా ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటే దాన్ని ఐసోట్రోపిక్ అంటాము. 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటే దాన్ని అనైసోట్రోపిక్ అంటాం. మరి ప్రాపర్టీస్ ఎందుకు డిఫరెంట్గా ఉంటాయి అని అంటే లెట్ us see here. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టేకింగ్ 2 డైరెక్షన్, ఇదొక డైరెక్షన్, నెక్స్ట్ వన్ ఇదొక డైరెక్షన్, 2 డిఫరెంట్ డైరెక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదేంటి బి ఆటం, ఇదేంటి బి ఆటం. నెక్స్ట్ ఏ ఆటం వస్తుందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, సో నెక్స్ట్ ఏ ఆటం వస్తుందంటే ఇయర్ వాట్ క్రిస్టల్ అంటే రెగ్యులర్ అరేంజ్మెంట్. ఇక్కడ బి ఆటం, ఇక్కడ బి ఆటం, నెక్స్ట్ కూడా మనకు బి ఆటం వస్తుంది. ఎందుకంటే ఒక డైరెక్షన్లో ఇది రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంది. ఇది బి ఆటం, ఇది బి ఆటం, నెక్స్ట్ ఆటం కూడా బిఏ ఉంటుంది. ఇప్పుడు ఇలా అరేంజ్ చేసుకుంటే ఇది బి ఆటం, ఇది ఏ ఆటం, నెక్స్ట్ అనేది మేబీ బి రావచ్చు, మేబీ ఏ రావచ్చు. ఓకే, మనం లెఫ్ట్ టు రైట్ అనేది రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. కానీ మనం టాప్ టు బాటమ్ అండ్ డిఫరెంట్ డైరెక్షన్స్లో తీసుకున్నప్పుడు ఒక డైరెక్షన్లో నెక్స్ట్ ఆటం ఏమొస్తుందో ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం, ఇంకో డైరెక్షన్లో నెక్స్ట్ ఆటం ఏమొస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే ఇది బి, ఇది బి, నెక్స్ట్ ఆటం కూడా బి వస్తుంది, అది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇదేంటి బి, ఇది ఏ, నెక్స్ట్ ఆటం మనం ఏం వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే మేబీ బి రావచ్చు, మేబీ ఏ రావచ్చు. అంటే ఈ డైరెక్షన్లో ఎక్స్పెక్ట్ చేస్తాము, ఈ డైరెక్షన్లో ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే 2 డిఫరెంట్ ప్రాపర్టీస్. ఒక డైరెక్షన్లో ఏమొస్తుందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇంకో డైరెక్షన్లో ఏమొస్తుందో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే 2 కూడా 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. ఇప్పుడు 2 డిఫరెంట్ డైరెక్షన్స్ హావింగ్ 2 డిఫరెంట్ ప్రాపర్టీస్. సో దట్స్ వై వాట్ యు కాల్ దిస్ ఈజ్ అనైసోట్రోపిక్. ఇప్పుడు ఇక్కడికి మనం ఏంటి ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ అమార్ఫస్ సాలిడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ బి, నెక్స్ట్ వన్ ఏ, నెక్స్ట్ వన్ మేబీ ఏ, నెక్స్ట్ వన్ మేబీ బి, అగైన్ బి, అగైన్ బి, అగైన్ ఏ, అగైన్ బి. అంటే మనకు డిఫరెంట్ డైరెక్షన్స్, అంటే మనకు పర్టికులర్ అరేంజ్మెంట్ అనేది లేదు ఇక్కడ. కాబట్టి నీకు ఈ డైరెక్షన్స్లో కూడా నెక్స్ట్ ఏమొస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేవు, ఈ డైరెక్షన్లో నెక్స్ట్ ఏమొస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేవు. ఎందుకంటే డిఫరెంట్ అరేంజ్మెంట్, ఏదైనా అరేంజ్మెంట్ తీసుకోవచ్చు. ఈ డైరెక్షన్లో నెక్స్ట్ ఏమొస్తుంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, నెక్స్ట్ మేబీ ఏ అయినా రావచ్చు, బి అయినా రావచ్చు. ఇది ఏ ఉంది, ఇది ఏ ఉంది, నెక్స్ట్ మేబీ అక్కడ బి రావచ్చు, ఏ అయినా రావచ్చు. అంటే 2 డిఫరెంట్ డైరెక్షన్లో కూడా నెక్స్ట్ ఆటం ఏమొస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేవు. ఈ డైరెక్షన్లో నెక్స్ట్ ఏం ఆటం వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేవు, ఈ డైరెక్షన్లో నెక్స్ట్ ఏ ఆటం వస్తుందో ఎక్స్పెక్ట్. అంటే 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో కూడా నెక్స్ట్ ఏమొస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేవు. అంటే 2 కూడా సేమ్ ప్రాపర్టీ. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేవు, ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేవు. అంటే 2 కూడా ఏంటి మనకు సేమ్ ప్రాపర్టీ. సో దాన్ని ఏమంటామంటే ఐసోట్రోపిక్ నేచర్ అంటాం. ఒకటి అనైసోట్రోపిక్, ఇంకోటి ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. సో ఇంకోటి ఏంటి అంటే ఇది మనకు ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, షార్ప్ మెల్టింగ్ పాయింట్. ఇక్కడ మనకి షార్ప్ మెల్టింగ్ పాయింట్ అనేది కాదు, ఇది మనకి ఏంటంటే షార్ప్ మెల్టింగ్ పాయింట్. క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ షోస్ అస్ షార్ప్ మెల్టింగ్ పాయింట్, బట్ అమార్ఫస్ సాలిడ్స్ ఇస్ షోయింగ్ ఎ సర్టెన్ రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్. సర్టెన్ రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్. సో షార్ప్ మెల్టింగ్ పాయింట్ అంటే దాని ఒక సాలిడ్ తీసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అది మెల్ట్ అవుతుంది. ఐరన్ తీసుకున్నాము, లేదు ఇంకొక కాపర్ ఆర్ సిల్వర్ తీసుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ అవుతుంది అంటే ఒక 300 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ కాగానే కంప్లీట్గా సాలిడ్ అనేది మెల్ట్ అవుతుంది. ఒక పర్టికులర్ షార్ప్ టెంపరేచర్ అనేది ఉంటుంది, షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఐస్ ఎక్కడ మెల్ట్ అవుతుంది, 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఫిక్స్గా మనం 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ మెల్ట్ అవుతుందని చెప్తాం, అంటే ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్. బట్ మనకు అమార్ఫస్ సాలిడ్స్ వచ్చేసరికి ఫిక్స్డ్ ఉండదు. మనకు ప్లాస్టిక్ తీసుకున్నట్టయితే ప్లాస్టిక్ అనేది ఒక 40 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది హీట్ అవుతుంది, స్లోగా అది మెల్ట్గా కన్వర్ట్ అవుతుంది, ఇంకా ఆ లోపు టెంపరేచర్ పెరుగుతుంటుంది 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70, అప్పుడు అది మెల్ట్ అవుతుంది. అంటే మనకు 40 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 70 to 90 డిగ్రీస్ అండి ఈ రేంజ్లో మనకు మెల్ట్ అవుతుంది. కాబట్టి ఒక రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అనేది తీసుకుంటాం. సో అమార్ఫస్ సాలిడ్స్ అంటే ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ ఉండదు, బట్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ ఉంది. అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ అవుతుంది, లేదు 200 దగ్గర మెల్ట్ అవుతుంది, లేదు 1200 దగ్గర మెల్ట్ అవుతుంది. అలా పర్టికులర్గా ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ అనేది ఉంటుంది క్రిస్టలైన్ సాలిడ్స్కి. బట్ అమార్ఫస్ సాలిడ్స్కి అలా ఉండదు, ఒక రేంజ్ నుంచి ఇంకో రేంజ్ వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా మెల్ట్ కావచ్చు, అది అమార్ఫస్ సాలిడ్. సో మళ్ళీ మనం క్రిస్టలైన్ సాలిడ్స్కి వచ్చేసరికి క్రిస్టలైన్ సాలిడ్స్ ఏంటి అని అంటే మనకి ట్రూ సాలిడ్స్, బట్ అమార్ఫస్ సాలిడ్స్ ట్రూ సాలిడ్స్ కావు. క్రిస్టలైన్ సాలిడ్స్ ఎందుకు ట్రూ సాలిడ్స్ అని అంటే పర్టికులర్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి ట్రూ సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్ ట్రూ సాలిడ్స్ కావు, ఎందుకు కావు అంటే పర్టికులర్ అరేంజ్మెంట్ అనేది ఉండదు. మరి ట్రూ సాలిడ్స్ కాకుండా అంటే ట్రూ సాలిడ్స్ ఇంకేమంటాం అంటే వీటిని మనము సూపర్ కూల్డ్ లిక్విడ్ అని కూడా అంటాం. అమార్ఫస్ సాలిడ్స్ నాట్ ఏ ట్రూ సాలిడ్, ఇట్ ఈస్ ఏ సూడో సాలిడ్స్. వాట్ యూ కాల్ దట్ ఈస్ సూడో సాలిడ్. అమార్ఫస్ సాలిడ్ ఇస్ ఏ సూడో సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్ ఇస్ ఏ సూడో సాలిడ్, అదర్వైజ్ వీ కెన్ సే సూపర్ కూల్డ్ లిక్విడ్. Otherwise what you call that is super cooled liquid. Amorphous solid is a water pseudo solid, otherwise we can say super cooled liquid. So pseudo solid లేదు సూపర్ కూల్ లిక్విడ్ ఎందుకంటాము అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకున్నాను,
వాట్ ఐ టేక్ ఇన్ ఎ గ్లాస్. గ్లాస్ అంటే జనరల్ మనం విండోస్కి అరేంజ్ చేస్తాం, హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యేప్పుడు విండోస్కి అరేంజ్ చేస్తాం ఒక గ్లాస్. ఆ గ్లాస్ తీసుకున్నట్లయితే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన గ్లాస్ అబ్జర్వ్ చేస్తే ఇది టాప్ ఎడ్జ్, ఇది బాటమ్ ఎడ్జ్. టాప్ ఎడ్జ్ థిక్నెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1 mm ఉంది అనుకుంటే బాటమ్ ఎడ్జ్ థిక్నెస్ ఆల్సో 1 mm ఉంటుంది స్టార్టింగ్ టైంలో ఫ్రెష్గా ప్రిపేర్ చేసినప్పుడు. ఆ గ్లాస్ ఇంట్లో ఒక విండోకి అరేంజ్ చేసాము, ఒక 5 years లేదు ఒక 10 years తర్వాత గ్లాస్ని తీసి అబ్జర్వ్ చేస్తే సేమ్ గ్లాస్ని అబ్జర్వ్ చేస్తే టాప్ థిక్నెస్ అనేది మేబీ 0.9 mm ఉంటుండొచ్చు, లేదు బాటమ్ థిక్నెస్ అనేది మేబీ 1 mm అలా ఉంటుండొచ్చు. అంటే ఏమవుతుంది మనకి థిక్నెస్, బాటమ్ థిక్నెస్ ఏమవుతుంది పెరుగుతుంది, టాప్ థిక్నెస్ ఏమవుతుంది తగ్గుతుంది. అంటే ఎందుకు అని అంటే హియర్ ద పార్టికల్స్ అనేటి గ్లాస్లో ఉన్న పార్టికల్స్ అనేటి స్లోగా టాప్ టు బాటమ్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ లైక్ ఏ సూపర్ కూల్డ్ లిక్విడ్. స్లోలీ ఇన్ ద 10 years ఆఫ్ టైమ్ స్లోలీ ద పార్టికల్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. బికాస్ ఆఫ్ దట్ ద బాటమ్ థిక్నెస్ ఈజ్ ఇంక్రీజెస్, ద టాప్ థిక్నెస్ ఈజ్ డిక్రీజెస్. కాబట్టి మనం దీన్ని ట్రూ సాలిడ్స్ అనం, ఎందుకంటే మనకు థిక్నెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం సూపర్ కూల్డ్ లిక్విడ్ అంటాం, ఎందుకంటే సూపర్ కూల్ లిక్విడ్ ఎలా ఫ్లో అవుతుంది, స్లోగా అలా ఫ్లో అవుతాయి పార్టికల్స్. కాబట్టి మనం దీన్ని సూపర్ కూల్ లిక్విడ్ అంటాం, ఇది వచ్చేసరికి ట్రూ సాలిడ్స్ అంటాం. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఒకటి అమార్ఫస్ సాలిడ్, ఇంకోటి ఏంటి క్రిస్టలైన్ సాలిడ్. సో దీని తర్వాత మళ్ళీ క్రిస్టలైన్ సాలిడ్స్ అగైన్ డివైడింగ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ డివైడింగ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. క్రిస్టలైన్ సాలిడ్స్ మళ్ళీ డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేస్తాము. సో ఎలా డివైడ్ చేస్తాం క్రిస్టలైన్ సాలిడ్స్ని డిఫరెంట్ టైప్గా, అండ్ ఏంటి అవి? సో క్రిస్టలైన్ సాలిడ్స్ ఇఫ్ యూ టేక్ క్రిస్టలైన్ సాలిడ్స్ తీసుకున్నట్టయితే ఇవి టోటల్గా 4 typesగా డివైడ్ అవుతాయి. ఒకటి అయానిక్ సాలిడ్, ఇంకోటి కోవలెంట్ సాలిడ్, నెక్స్ట్ వన్ మెటాలిక్ సాలిడ్, నెక్స్ట్ వన్ మాలిక్యులర్ సాలిడ్. టోటలీ క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ 4 types. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ అయానిక్ సాలిడ్, సెకండ్ వన్ ఈజ్ వాట్ కోవలెంట్ సాలిడ్, and the next one is what metallic solid, and the next one is what molecular solid. టోటల్గా మనకి క్రిస్టలైన్ సాలిడ్స్ ఎన్ని టైప్స్ డివైడ్ అయ్యి 4 types. ఒకటి అయానిక్ సాలిడ్, రెండోది కోవలెంట్ సాలిడ్, మూడోది మెటాలిక్ సాలిడ్, నాలుగవది మాలిక్యులర్ సాలిడ్. సో ఇప్పుడు మనకి దీంట్లో పార్టికల్స్, కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏంటి? అయానిక్ సాలిడ్లో మెయిన్గా ఏ పార్టికల్స్ ఉంటాయంటే అయాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ తీసుకున్నాను. సోడియం క్లోరైడ్ క్రిస్టల్ అంటే దాంట్లో ఏ పార్టికల్స్ ఉంటాయి? సోడియం ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది. సోడియం ఎలా ఉంటుంది? సోడియం ప్లస్ ఫామ్, అయానిక్ ఫామ్. సిఎల్ ఎలా ఉంటుంది? సిఎల్ మైనస్ ఫామ్. అంటే మనకి అయానిక్ సాలిడ్లో కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేటి అయాన్స్. ఇక్కడ మన కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏంటి? ఇక్కడ అయాన్స్. అయానిక్ సాలిడ్లో కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేటి అయాన్స్. సో కోవలెంట్ కాంపౌండ్స్లో, కోవలెంట్ సాలిడ్స్లో కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏంటి? నాన్ మెటల్స్. ఎందుకంటే కోవలెంట్ కాంపౌండ్స్ అనేవి నాన్ మెటల్ వల్ల ఫామ్ అవుతాయి కాబట్టి మన కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేవి నాన్ మెటల్స్. మెటాలిక్ సాలిడ్లో కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏంటి? మెటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకున్నాము. ఐరన్లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి? ఐరనే ఉంటుంది. అంటే మనకు ఒక మెటాలిక్ సాలిడ్ తీసుకున్నట్టయితే మెటాలిక్ సాలిడ్లో కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏంటి? మెటల్స్. సో కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆర్ మెటల్ అయాన్స్. మాలిక్యులర్ సాలిడ్లో కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏంటి? మాలిక్యూల్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు వాటర్ మాలిక్యూల్ అంటే ఐస్ తీసుకున్నాం అనుకోండి. ఐస్ అంటే మాలిక్యూల్ ఫామ్ ఏంటి? H2. ఐస్లో ఏ మాలిక్యూల్స్ ఉంటాయి? ఏముంటాయంటే మాలిక్యూల్స్ ఉంటాయి. ఏ మాలిక్యూల్? వాటర్ మాలిక్యూల్. అంటే మనకి మాలిక్యులర్ సాలిడ్లో ఏముంటాయి? మెయిన్గా మాలిక్యూల్స్ ఉంటాయి. అయానిక్ సాలిడ్లో అయాన్స్ ఉంటాయి. కోవలెంట్ సాలిడ్లో నాన్ మెటల్స్ ఉంటాయి. మెటాలిక్ సాలిడ్లో మెటల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ అట్రాక్షన్, టైప్ ఆఫ్ బాండ్. అయానిక్ సాలిడ్లో ఏ టైప్ ఆఫ్ బాండ్ ఉంటుందంటే అయానిక్ బాండ్. ఎందుకంటే అయానిక్ సాలిడ్ అంటే ఒకటి క్యాటయాన్, ఒకటి ఆనియాన్ ఉంటుంది. క్యాటయాన్ టు ఆనియాన్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. బిట్వీన్ దీస్ టూ అట్రాక్షన్స్ ఆర్ డెవలప్. సచ్ టైప్ ఆఫ్ అట్రాక్షన్స్ వీ కాల్ యాజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. డ్యూ టు దట్ అయానిక్ బాండ్ విల్ బి టేక్స్ ప్లేస్. అంటే మనకి అయానిక్ కాంపౌండ్లో అయానిక్ బాండ్ ఉంటుంది. కోవలెంట్ కాంపౌండ్లో కోవలెంట్ బాండ్. మెటాలిక్ కాంపౌండ్లో మెటాలిక్ బాండ్. మాలిక్యులర్ కాంపౌండ్లో వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయి. మాలిక్యులర్ బాండ్ ఉండదు, వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే మనకి ఒక వాటర్ మాలిక్యూల్ ఇంకో వాటర్ మాలిక్యూల్, జనరల్గా హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. కొన్ని కాంపౌండ్స్లో వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే ఫైనల్గా మనం మాలిక్యూల్స్లో వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయని ట్రీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మెల్టింగ్ పాయింట్ ఎలా ఉంటుందంటే అయానిక్ సాలిడ్స్ మెల్టింగ్ పాయింట్ అనేది హైగా ఉంటుంది. ఎందుకు హైగా ఉంటుందంటే అయానిక్ సాలిడ్స్ అంటే డ్యూ టు ద ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఇట్ ఈస్ ఫార్మింగ్. వన్ ఈజ్ సోడియం ప్లస్, వన్ ఈజ్ Cl మైనస్. బిట్వీన్ దీస్ టూ అట్రాక్షన్స్ ఆర్ మోర్. డ్యూ టు ద మోర్ అట్రాక్షన్ ఇట్ విల్ బి స్ట్రాంగ్.
సో ఇవి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం వాటిని మెల్ట్ చేయాలి అని అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇవ్వాలి. కాబట్టి మెల్టింగ్ పాయింట్ అనేది హైగా ఉంటుంది. ఇవి అయానిక్ సాలిడ్స్. కోవలెంట్ సాలిడ్స్ మెల్టింగ్ పాయింట్ అనేది వెరీ హై. కోవలెంట్ సాలిడ్ మెల్టింగ్ పాయింట్ ఇస్ వెరీ హై ఉంటుంది. మెటాలిక్ సాలిడ్స్ అంటే కంప్లీట్గా మెటల్ ఆల్వేస్ ద మెల్టింగ్ పాయింట్ ఇస్ వెరీ మోర్. ఇఫ్ యూ వాంట్ టు మెల్ట్ ద ఐరన్ మనం లిక్విడ్లో కన్వర్ట్ చేయాలంటే చాలా టెంపరేచర్ ఇవ్వాలి. అంటే ఇక్కడ కూడా మెల్టింగ్ పాయింట్ అనేది హైగా ఉంటుంది. మాలిక్యులర్ సాలిడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ యూ టేక్, మనం ఐస్ వాటర్ కన్వర్ట్ చేయాలంటే పెద్ద టెంపరేచర్ అవసరం లేదు. సో 0 డిగ్రీ సెంట్ దగ్గర మెల్ట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ టెంపరేచర్ అంటే మెల్టింగ్ పాయింట్ అనేది లెస్. ఎందుకు కోవలెంట్ కాంపౌండ్స్ అనేది మెల్టింగ్ పాయింట్ అనేది వెరీ హై కంపేర్ టు మెటాలిక్ అండ్ అయానిక్ అంటే కోవలెంట్ కాంపౌండ్స్లో నెట్వర్క్ సాలిడ్ ఉంటుంది, నెట్వర్క్ స్ట్రక్చర్ ఉంటుంది. నెట్వర్క్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నాను, డైమండ్ ఫామ్ తీసుకున్నాను. ఈ కార్బన్ అనేది 4 కార్బన్స్తో బాండ్ అయి ఉంటుంది. అలాగే ఒక్కో కార్బన్ కూడా మళ్ళీ 4 కార్బన్స్తో బాండ్ అయి ఉంటుంది. అంటే కార్బన్ వ్యాలెన్సీ అనేది 4. సో మన కార్బన్ వ్యాలెన్సీ సాటిస్ఫై చేయడానికి ఒక్కో కార్బన్ మిగతా 4 కార్బన్స్తో బాండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైమండ్ స్ట్రక్చర్ అనుకుంటే ఈ డైమండ్ మనం మెల్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని బాండ్స్ కూడా మనం బ్రేక్ చేయాలి. ఇవన్నీ బాండ్స్ని బ్రేక్ చేయాలి. ఇన్ని బాండ్స్ని బ్రేక్ చేస్తే డైమండ్ అనేది మోల్టెన్ స్టోర్కి కన్వర్ట్ అవుతుంది. కానీ ఇన్ని బాండ్స్ని బ్రేక్ చేయాలంటే మనం హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వాలి. కాబట్టి మెల్టింగ్ పాయింట్ అనేది వెరీ హై. సో దిస్ ఈజ్ సింప్లీ వాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద అయానిక్ సాలిడ్, కోవలెంట్ సాలిడ్, మెటాలిక్ సాలిడ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్ మాలిక్యులర్ సాలిడ్. సో ఇవి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ సాలిడ్ స్టేట్. ఇది లెక్చర్ 1లో బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. లెక్చర్ 2 నుండి లెక్చర్ 2, లెక్చర్ 3లో మనం సాలిడ్ స్టేట్ యాక్చువల్ టాపిక్లోకి ఎంటర్ అవుతాం. సో 1 by 1 టాపిక్ బ్రీఫ్గా వీ కెన్ డిస్కస్ హియర్. Clear? So this is the today's session. Again, my name is Venkatesh and I can teach the next one. I will teach the next topic in these few days. That is solid state level 2. Solid state lecture 2. Solid state lecture 2 లో నెక్స్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.